నమస్కారం. తెలంగాణ స్వరం న్యూస్కి స్వాగతం. న్యాయం కోసం పోలీస్ స్టేషన్లు మెట్లు ఎక్కాలన్న భయభ్రాంతులకు గురవుతున్న మహిళలు. భర్త వేధిస్తున్నాడంటూ తనకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన వివాహితను వలలో వేసుకున్న సీఐ. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఆపై టాబ్లెట్లు మింగించడంతో అపార్షన్. వివరాల్లోకి వెళ్తే 2023లో భర్త వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సదరు వివాహిత అప్పుడు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న రాజు నాయక్. వివాహిత ఇచ్చిన ఫిర్యాదులోని నంబర్కి ఫోన్ చేసి న్యాయం చేస్తానంటూ సీఐ ఫోన్లు చేస్తూ ఆపై ఆమెకు దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడింది బాధితురాలు. కానీ పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి సీఐ జాప్యం చేస్తుండడంతో ఈ నెల 7వ తేదీన ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. అప్పటి నుంచి అందుబాటులో లేకుండా పోయాడు సీఐ రాజు నాయక్. ఉన్నత అధికారుల విచారణలో వేధింపులు నిజమే అని తెలియడంతో ఇప్పుడు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సీఐ రాజు నాయక్ పై కేసు నమోదు చేయడంతో రాజు నాయక్ పరారీలో ఉన్నాడు. నా భర్త మీద కంప్లైంట్ ఇవ్వడానికి నేను పిటిషన్ కోసమని అక్కడ ఉమెన్స్ పిఎస్కి వెళ్ళాను సార్. కొంచెం మా ఇంట్లో ఆయన ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి సాల్వ్ చేయమని వెళ్ళాను సార్. అయితే అక్కడ పిటిషన్ తీసుకొని నీకు న్యాయం చేస్తా అని చెప్పేసి అక్కడ పిటిషన్ లో నుంచి నా నెంబర్ తీసుకున్నారు సార్. తీసుకొని నాకు తరచూ మెసేజ్లు చేయడం, కాల్స్ చేయడం, నీ ప్రాబ్లమ్స్ నేను క్లియర్ చేస్తా, ఏముంది అసలు నీ సమస్యలు ఏంటి అని అడిగి కొంచెం చనువుగా మాట్లాడుకుంటూ నాకు ఫోన్లు మెసేజ్లు పెట్టడం మొదలు పెట్టారు సార్. ఇక లాస్ట్ కి ఏంటి సార్ అని ఒకనొక సందర్భంలో మాట్లాడి అడిగాను సార్. ఏంటి సార్ ఇట్లా కాల్ చేశారంటే నైట్ బై మిస్టేక్ అన్నారు, మాట్లాడొచ్చా అంటే మాట్లాడండి, నువ్వు అంటే నాకు ఇష్టం అది ఇది అని చెప్పారు సార్. పిల్లలు ఇద్దరు అంటే నేనన్నా మీకు మీ వైఫ్ ఉంది కదా సార్ అట్లా అంటే ఆమెకి డివోర్స్ ఇస్తే ఆమె హెల్త్ బాగాలేదు, ఆమె హెల్త్ కండిషన్ మంచిగా లేదు అని చెప్పారు సార్. అంటే